సో ఈరోజు మా బాబు ఫస్ట్ బర్త్డే అనమాట. చూస్తుండగానే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడే పెద్ద పిల్లోడైతే అయిపోయాడనమాట. ఇంకా మా బాబునైతే త్వరగానే స్నానం చేపించి ఇంకా రెడీ చేసామన్నమాట. సో నేనైతే ఒక అవుట్ఫిట్ అయితే తీసి పెట్టాను. ఇది నాకు నీళ్ళు పోసినప్పుడు ఎవరో తీసుకొచ్చినారనమాట. ఇంకా పెద్ద సైజు అని చెప్పి అప్పుడు తీసి పెట్టా. ఇప్పుడైతే పట్టింది. ఇంకా నెక్స్ట్ పూజ గదిలోకి వెళ్ళి ఇంకా పూజ చేసాము మేమిద్దరము. మా బాబుకి అయితే ఇంకా చాలా ఇంట్రెస్ట్ అక్కడ ఉండడానికి. ఇంకా అలానే ఆ రోజు పాయసం అయితే చేసింది, బెల్లం అన్నం అనమాట. ఇంకా తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము మేము ముగ్గురము. ఇంకా ఆ రోజు ఎట్లనో శనివారం వచ్చింది, అందుకే ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్లోకి వెళ్ళంగానే ఇంకా మనకు వినాయక స్వామి అయితే ఉంటుంది. ఇంకా అక్కడ దండం పెట్టుకొని ఇంకా మేము ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసాము 3 రౌండ్స్. సో తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ వస్తున్నారు, ఇంకా ఆడ కాసేపు కూర్చున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మేము కళ్యాణకం అయితే బుక్ చేసుకున్నాము ఫంక్షన్ చేయడానికి. సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇదే అనమాట ఫంక్షన్ హాలు. సో ఇంకా డెకరేషన్ కూడా చేశారు, చాలా బాగా చేశారు. మాకు సపరేట్ ఛార్జెస్ అయితే తీసుకున్నారు దీనికి. ఇదేమో ఎంట్రన్స్ అనమాట, ఎంట్రీ రాయల్ ఎంట్రీ కోసం. ఇదేమో ఫౌంటైన్, కేక్ ఫౌంటైన్ కూడా పెట్టించాము. సో ఈ కార్ ఎంట్రీ ఓల్డ్ మోడల్ అని చెప్పేసి ఇది కొంచెం వెరైటీగా ఉందని చెప్పేసి ఇది సజెస్ట్ చేశారు. డెకరేషన్ చూడండి. నేను మా బాబు అయితే ఇంక ఇలా రెడీ అయ్యాము. అప్పటికి ఇంకా శ్రీకాంత్ రెడీ అవ్వలేదు, అందుకే ఇంకా మేము వెళ్ళేసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా బాబునైతే ఇంకా వేరే అవుట్ఫిట్ వేసి అక్కడ థీమ్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా దాంట్లోనే ఫొటోస్ అయితే తీసామన్నమాట. ఇంకా డెకరేషన్ దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఎట్లా ఉందో. ఇంకా బర్త్డే అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఎలానో సండే అని చెప్పేసి ఆ రోజు అయితే శ్రీకాంత్ చికెన్ తెచ్చాడు. మార్నింగ్ అయితే ఇంకా మటన్ తీసుకొచ్చాడనమాట. ఇంకా మా అమ్మ అయితే మటన్ చేస్తుంది. ఇంకా దాంట్లోకి అయితే ఇంకా పూరి చేసాము. ఇంకా అత్తయ్య వాళ్ళందరూ అని చెప్పేసి ఇంకా ఆ రోజు పొద్దున్నే మటన్ అండ్ పూరి చేశాను. ఇంకా అలానే ఆఫ్టర్నూన్ అయితే చికెన్ చేసామన్నమాట. సో మా అమ్మ మటన్ చేస్తుంది, చూడండి ఎలా చేస్తుందో. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాను అనమాట. ఇంకా అన్బాక్సింగ్ వీడియో తీసుకుందని చెప్పేసి ఇంకా అక్కడంతా అరేంజ్ చేసి పెట్టాను. ఇంకా మా బాబు చూడండి వెళ్ళి ఇంకా అన్నీ మొత్తం తీసేసి కింద వేస్తున్నాడు. కొన్ని చూపిస్తాను చూడండి అంతలోపు, షర్ట్స్ అవన్నీ. సో ఇవన్నీ కోట్స్ అలా చాలా డ్రెస్సెస్ అయితే వచ్చాయి, ఇంకా మేము మళ్ళీ కొనకుండా. ఇంకా చాలా టెడ్డీ బేర్స్ అన్నీ వచ్చాయి. నేను నెక్స్ట్ వీడియోలో అన్బాక్సింగ్ వీడియో అయితే పెడతాను, తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.